దానికి రెండు లేఖన భాగాలను చదువుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతువందురు. ఏసావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. అయితే నేను యాకోబును ప్రేమించితిని. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం ఆరాధించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆరాధన అంటే ఆయనను చూసి ఆశ్చర్యపోవడం. ఆరాధన అంటే ఆయన గుణలక్షణాలను, గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన చేసిన అందమైన కార్యాలను చూసి ఆశ్చర్యపడి ఆయన స్తుతించడమే ఆరాధించుట. అదేవిధంగా మలాకీ 1:2లో మనం చూసినప్పుడు మనం ఆశ్చర్యపడి ఆయన ఆరాధించే విషయం ఒకటి కనబడుతుంది. ఏమిటంటే, నేను మీ ఎడల ప్రేమ కలిగి ఉన్నాను. మనం జాగ్రత్తగా ఆయన ప్రేమ వైపు కానీ చూస్తే మనం ఎంతోగానో ఆరాధిస్తాం. ఎందుకంటే ఆయన ప్రేమ అద్భుతమైనది, ఆయన ప్రేమ ఆశ్చర్యకరమైనది. దేవుని ప్రేమ మానవుల్ని ఒక స్థితి నుండి మరొక స్థితికి మార్చింది. ఆయన ప్రేమ నరకం నుండి మనల్ని నిత్యజీవానికి నడిపించింది. ఆయన ప్రేమ పాపం నుండి పరిశుద్ధత వైపు నడిపించింది. అదేవిధంగా దేవుని ప్రేమ దుఃఖం నిండిన హృదయాలలో సంతోషాన్ని నింపింది. ఒక స్థితి నుండి మరొక స్థితికి నడిపించేది దేవుని ప్రేమ. అంత మాత్రమే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నిరాశ జీవితాలను నిరీక్షణ జీవితాలుగా మార్చింది ఆయన. ఒక మాట ఉంటుంది, దేవుని ప్రేమ అనే ఉంగరంలో ఎప్పుడు 2 వజ్రాలు ఉంటాయంట. దేవుని ప్రేమ అనే ఉంగరంలో ఎప్పుడు 2 విలువైన వజ్రాలు ఉంటాయంట. ఏమిటంటే, నరకం నుండి తప్పించుట ఒక వజ్రం అయితే, దేవుడు నిత్యజీవాన్ని అనుగ్రహించడం మరొక వజ్రం. పాపం నుండి క్షమించడం ఒక వజ్రం అయితే, పరిశుద్ధమైన జీవితం వైపు నడిపించడం మరొక వజ్రం. దేవుని ప్రేమ అనే బంగారు ఉంగరంలో ఇలాంటి ఎన్నో వజ్రాలు మనం చూడవచ్చు. అదేవిధంగా దేవుని ప్రేమ గురించి ఆలోచిస్తూ వస్తే, అసలు ఆయన ఎవరిని ప్రేమించాడు, ఆయన ఎప్పుడు ప్రేమించాడు, ఆయన ఎంత ప్రేమించాడు అని మనం ఆలోచిస్తే మనం ప్రభువుని ఎంతో ఆరాధిస్తాం. ఆయన ప్రేమ ఎంతో అద్భుతంగా కనబడుతుంది. ఏమిటంటే, ఆయన ఎవరిని ప్రేమించాడు, ఆయన ఎప్పుడు ప్రేమించాడు, ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఆశ్చర్య ప్రేమ మనకు అర్థమవుతుంది. మొదటగా ఆయన ఎవరిని ప్రేమించాడు? మనం చదువుకున్న మలాకీ 1:2లో, అయితే నేను యాకోబును ప్రేమించితిని అంటున్నాడు. అయితే నేను యాకోబుని ప్రేమించితిని. యాకోబు ఎవరని మనం చూస్తే మనం ఎరుగుదుము. ఆయన మోసగాడు, తండ్రిని మోసం చేసిన కొడుకు, అన్నను మోసం చేసిన సహోదరుడు, తన సొంత ఆలోచనల చేత తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్న వ్యక్తిగా మనం యాకోబును చూడొచ్చు. ఆ ప్రజలతో అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించితిని, ఇశ్రాయేలుని ప్రేమించితిని అంటలేదు, యాకోబుని ప్రేమించితిని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, యాకోబు ఏసావు ఉగ్రతకు పాత్రుడు. యాకోబు ఏసావు ఉగ్రతకు పాత్రుడైన వాడు. అదే మన విషయానికి వస్తే మనమెవరమో కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 3వ వచనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయనను మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అలాగే 3వ వచనం కూడా చదువుదాం. వారితో కలిసి మనమందరమును శరీరమయు
మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమై ఉంటుంది. మనం ఎవరమని మనం ఆలోచిస్తే లేఖన భాగం నుండి మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నామని బైబిల్ సెలవిస్తుంది. అలాగే 3వ వచనంలో మనం ఉగ్రతకు పాత్రులమంట. యాకోబు ఏసావు ఉగ్రతకు ఎలా పాత్రుడో మనము కూడా పాపముల చేత అపరాధముల చేత ఉన్న మనము దైవోగ్రతకు పాత్రులం. ఆయన ఎవరినండి ప్రేమించింది అంటే చచ్చిన వారిని, అపరాధముల చేత దూరమైపోయిన వారిని ప్రేమించాడు ఆయన. ఒక 15 రోజులుగా ఒక శవం కొంపొస్తుంది అనుకుందాం. ఆ శవం దగ్గరికి ఎవరైనా వెళ్తామా? ధైర్యంగా ముక్కు మూసుకోకుండా అసహించకుండా ఎవరైనా వెళ్తామా? కానీ ప్రభువు పాపముల చేత అపరాధముల చేత ఆధ్యాత్మికంగా మరణస్థితిలో ఉన్న వారిని, కొంపు కొడుతున్న వారిని ఆయన ప్రేమించడానికి వెనకాడలేదు. ఆయన ప్రేమించడానికి వెనకాడలేదు. ఆయన ఎవరిని ప్రేమించాడంటే ఏమండి, చచ్చిన మనల్ని, ఉగ్రత పాత్రులమైన మనల్ని ఆయన ప్రేమించాడు. అలాగే ఎప్పుడు ప్రేమించాడని మనం చూస్తే అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, మొత్తం అంతా చదవద్దు, మధ్య 5వ లైన్లో ఒక మాట ఉంటుంది. 1:6 ఎఫెసీ. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు అని ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని తన ప్రేమ చేత ఏర్పరచుకున్నాడంట. ఆయన ఏర్పరచుకున్నాక ప్రేమించలేదు, కానీ ప్రేమ చేత ప్రేమించి ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు అంటే ఆయన ప్రేమ నిన్న మొన్నటిది కాదు, కానీ మనం రక్షించబడినప్పుడు పశ్చాత్తాపడినప్పుడుది కాదు, కానీ ఆయన ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని క్రీస్తు ద్వారా ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమ జగత్తు పునాది వేయబడక ముందే మన మీద ఉంది. అలాగే మనల్ని ఎప్పుడు ప్రేమించాడు అంటే రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ప్రేమించాడు అంటే 5వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఆ మాటను ఇలా చదువుకోవచ్చు. మనం ఇంకా బలహీనులమై ఉన్నప్పుడు క్రీస్తు యుద్ధకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. అలాగే 9వ వచనం కూడా చూస్తే, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా. మనల్ని ఆయన ఎప్పుడు ప్రేమించాడు అంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, భక్తిహీనులుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమించారు. ఇందాక మనం పాడుకున్నాం 2వ పాటలో, పాపులమై ఉండగానే ఆయన ప్రేమించాడు మనల్ని. ఏమండి, ఇటువంటి స్థితిలో ఉన్నవారిని, ఏమండి, చచ్చిన స్థితిలో ఉన్నవారిని, ఉగ్రత పాత్రులను, ఏమండి, అలాగే భక్తిహీనులుగా ఉన్నప్పుడే, శత్రువులుగా తిరుగుబాటు చేసేవారముగానే, పాపులముగానే ఉన్నప్పుడు అలాంటి వ్యక్తుల్ని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? ఎవరైనా దగ్గరికి వెళ్ళడానికి ఆశపడతారా? మాట్లాడడానికి తెగిస్తారా? చూడడానికైనా చూస్తారా అంటే ఎవరు చూడరు. ఇటువంటి స్థితిలో ఉన్న వారిని, ఇటువంటి ప్రజల్ని ఎవరు ప్రేమిస్తారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమించాడు. ఆయనే మనకు, ఇందాక మనం 1:2లో చదువుకున్నాం, నేను ఇశ్రాయేలును ప్రేమించని అనలేదు దేవుడు, యాకోబును ప్రేమించితిని అన్నాడు. ఆయన ఎంత ప్రేమ, ఆయన ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన ప్రేమ. మన ప్రభువుని ఒక మాట అడిగితే, ప్రభువా, చచ్చిన స్థితిలో ఉన్న నన్ను, ఉగ్రతాపాత్రునైన నన్ను, భక్తిహీనుడుగా ఉన్న నన్ను నువ్వు ఎందుకు ప్రేమించావని అడిగితే ఆయన ఒక మాట చెప్తాడండి. ఏమనంటే, నేను తప్ప నిన్ను ప్రేమించేవారు ఎవ్వరూ లేరని చెప్తాడు ఆయన. చచ్చిన నిన్ను బ్రతికించి పాపము నుండి విడిపించి పరిశుద్ధునిగా నేను తప్ప నిన్నెవ్వరూ చేయలేరు అని ఆయన చెప్తాడు. నిజమే, ఆయన తప్ప మనల్ని ప్రేమించేవారు, ఆయన తప్ప మన పాపముల నుండి విడిపించి మనల్ని పరిశుద్ధులుగా జీవింప చేసేది ఆయన ప్రేమ తప్ప ఈ లోకంలో మరొకటి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. వేరే ప్రత్యామ్నాయము ఏదీ లేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఎప్పుడు ప్రేమించాడో మనం చూసాం. మరి ఎంత ప్రేమించాడు దేవుడు? ఎవరిని ప్రేమించాడో చూసాం, ఎప్పుడు ప్రేమించాడో చూసాం. మరి ఎంత ప్రేమించాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తారు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనంలో
ఆ మాట అందరం చదువుకుందాం దయచేసి. 17:23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు. ఇక్కడ నుండి జాగ్రత్తగా చదువుదాం. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితవనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. తండ్రి నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతవనియు. ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనదంటే, ఆయన ప్రేమ ఎంత ఆశ్చర్యమైనదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన ఎంత ప్రేమించాడో, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా యేసుక్రీస్తుని ప్రేమించినట్టే ప్రేమించాడు మనల్ని అందరినీ. అసలు యేసుక్రీస్తు ఎవరండి అని మనం చూసినప్పుడు ఎబ్రీ పత్రికలో 7:26లో ఒక చక్కని మాట ఉంటుంది. తీయొద్దు కానీ, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలం కంటే ఎచ్చైన వాడని ఆయన గురించి ఉంటుంది. అటువంటి పవిత్రుణ్ణి, అటువంటి నిర్దోషిని, నిష్కల్మషుణ్ణి ఎంత ప్రేమించాడో ఏమండి. అపవిత్రమైన మనల్ని, దోషులమైన మనల్ని, కళంకం కలిగిన మనల్ని కూడా యేసుక్రీస్తుని నమ్మినప్పుడు, ఆయన రక్తంలో మన పాపాలు క్షమాపణ పొందుకున్నప్పుడు దేవుడు ఆయన ఎంత ప్రేమించాడో మనల్ని కూడా అంతే ప్రేమించాడంట. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. ఆయన పవిత్రుడు, ఆయన విధేయుడు. మనము సారికి తప్పిపోయేవారము. కానీ యేసుక్రీస్తుని ఎంత ప్రేమించాడో నీ పట్ల నా పట్ల కూడా ఆయన అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఎంత ప్రేమించాడు మనల్ని మనం చదవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయము ఒక పేజీ తిప్పితే 13వ వచనం చూడండి. ఆయన ప్రేమ ఉంటుంది. 15 తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యేసుక్రీస్తు మనల్ని ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణము కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించాడు. తండ్రి మనల్ని ఎంత ప్రేమించాడంటే యేసుక్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నాడో మనల్ని ఎంత ప్రేమించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణము కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. ఆయన సిలువలో వేలాడదీసింది ఏమిటంటే మనం ఇలా చెప్పొచ్చు, నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమయే ఆయన సిలువలో వేలాడదీసింది. మన పాపముల నిమిత్తం ఆయన సిలువ పెట్టాడు, అది నిజమే. అదొక వజ్రం అయితే మరొక ప్రాముఖ్యమైన వజ్రం ఏంటంటే నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమయే ఆయన సిలువలో వేలాడేలాగా చేసింది. ఇంత ప్రేమించాడు మనల్ని ఆయన. అలాగే ఇంకెంత ప్రేమించాడని మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31:3వ వచనంలో ఇలా ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఉంటుంది. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ ఎలాగంటే రోజుకి 20 సార్లు వెలిగారిపోయే ఈ లైట్లాగా పనిచేయదు ఆయన ప్రేమ. చిచ్చేస్తే వెలుగుతుంది, చిచ్చు ఆర్పేస్తే ఆరిపోతుంది. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుని ప్రేమ సదాకాలము మనల్ని ప్రేమించేది. మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ఆధ్యాత్మిక కదలికలకు ఉనికికి కారణం ఏంటంటే ఆయన శాశ్వతమైన ప్రేమయే. శాశ్వతమైన ప్రేమయే. అంత ప్రేమించాడు మనల్ని ఆయన. దేవుడు మనల్ని అంత ప్రేమించాడు. ఇందాక బాసిల్లెను సిలువలో పాపక్షమ అనే పాట పాడుతూ 5వ చరణం ఇలా ఉంది కదా. ఎందులకు నాపై ఈ ప్రేమ అంతదయా స్వామి నామదికి అందులకే భయమవుతున్నా అన్న చరణం పాడాం కదండి. అయితే ఈ పాట రాసింది మాసిలమణి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఇలా అడిగాడంట, ఏమంటే దేవుడు ఎంతో ప్రేమించారని మీరు రాశారు, ఎందులకో నాపై ఇంత ప్రేమని రాశారు, మరి అందులకే భయం పొందుతానని ఎందుకు రాశారని మాసిలమణి గారిని అడిగితే ఆయన అన్నాడంట, ఇంతగా ప్రేమించిన నన్ను, ఆయన ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన నన్ను నేను ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఎక్కడ ఆయన దుఃఖపరుస్తాను, ఆయన ప్రేమను ఎక్కడ అగౌరవపరుస్తాను, ఆయన ప్రేమను తోలనాడి నా ఇష్టానుసారంగా ఎక్కడ బ్రతుకుతాను, ఆయన ఎక్కడ దుఃఖపరుస్తానన్న భయం నాలో కలిగి అందులకే భయం ఉంది తిని. ఇది ఆయన ఏదో చేస్తాడనే భయం కాదు, ఆయన ఎక్కడ గాయపరుస్తానో దుఃఖపరుస్తాను, ఆ ప్రేమకు విలువ లేకుండా ఎక్కడ జీవిస్తాను వచ్చిన భయమండి అని మాసిలమణి గారు ఆ అడిగిన వ్యక్తికి చెప్పారంట. ఏమంటే ఎంత గొప్ప ప్రేమ మనల్ని ప్రేమించాడంటే ఆ ప్రేమను విడిచి మనం ఎక్కడికి వెళ్ళలేనంతగా ఆయన ప్రేమించాడండి. చివరిగా ఒక మాట, మనము కూడా దేవుణ్ణి మాసిలమణి గారు ఏ భయంతో, ఏ యొక్క సవ్యమైన గౌరవంతో ప్రేమించారో
దేవుడు మనల్ని ఎంత గొప్పగా ప్రేమించాడో మనం చూసాం. మనం కూడా అలాగే ప్రేమిస్తున్నామని పరిశీలన చేసుకుంటూ, ఇంతగా ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆరాధిద్దాం. ఆరాధనలోకి వెళ్ళే ముందు మరలా ఆ చరణం "ఇందులకు నాపై ఈ ప్రేమ" అని చరణము, పల్లవి పాడుతుండగా ఏకీభవించి ప్రభువుకి స్తుతులు చెల్లిద్దాం.